ఆడుగడ అయితే రెచ్చిపోతే ఆడు చెంపలు అయితే రెండైతే పలగొట్టేస్తాను. నీలాంటి వాళ్ళని కొట్టేటప్పుడు పరిగెత్తించి కొడతా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే అరవింద్ గారు అయితే అరవింద్ గారి మీద అయితే నేనే ఫస్ట్ ప్రాంక్ చేశాను. నీళ్ళు కొట్టే ప్రాంక్ అయితే ఆడు కూడా నేనైతే పైన అయితే చేశాను. ఆడు కూడా పైన చేస్తాను అనుకున్నా. కాదు, ఆడైతే రచ్చరంబోలు అయితే చేశాడు. నేనైతే తడిసిపోయినప్పుడు అప్పుడు కూడా నన్ను ఏడిపించేదాకా అయితే తెచ్చేసుకున్నాడు. నేను కూడా ఆడి మీద అయితే ఒక ప్రాంక్ అయితే చేయాలని నేర్చుకున్నాను. రివెంజ్ ప్రాంక్ అయితే చేయబోతున్నాను ఆడి మీద. అయితే ఆడు కూడా అయితే రెచ్చిపోతే ఆడి చెంపలు అయితే రెండైతే పలగొట్టేస్తాను. ఆడి ప్రాంక్ అంటే ఏంటిదంటే ఆడి మీద నీళ్ళు కొట్టే ప్రాంకులు ఇవి అయితే ఏం కాదు. పౌడర్ పూసేస్తాను ఆడు మొహం అంతా. ఇప్పుడు కూడా నిద్రపోతున్నాడు ఆడు సిగ్గు లేకుండా. ఆడి మీద అయితే పౌడర్ మొత్తం పూసేసి గణేష్ గారి చేత అద్దం ఇచ్చి పంపించి ఆ రియాక్టింగ్ అయితే ఎట్టుండిద్దని చూద్దామని చెప్పి లాస్ట్ స్టోరీ చూడండి ఫ్రెండ్స్. పౌడర్ డబ్బా ఆడి నిద్ర లేకుండా ఎట్టయితేనే పూసేస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, ఆడు మొహం అయితే అట్టబడితే అట్టయితే పూసేసాను. ఆడు లేచినప్పుడు చూస్తే బెత్తరపోతాడు. గణేష్ నువ్వైతే తీసుకెళ్ళి ఆడిని లేపి ఆడి మొహం చూపి అర్థంగా ఆడు బెత్తరపోతాడు. అడిగితే నాకేం తెలియదు అని చెప్పు సరేనా. ఏంటిదిరా ఎవరు ఇదంతా చేసింది? నాకు అదేం తెలియదురా. లక్కీగా నీలాంటి వాళ్ళని కొట్టేటప్పుడు పరిగెత్తించి కొడతా. జరిగిపోయిందిగా మరి నా మీద ఎందుకు చేయనాడు? చిన్నపిల్లడు లేస్తుంటే పరిగెత్తిస్తున్నాడు, మీదకి వచ్చేస్తున్నాడు. ఇంకాడికి వెళ్ళి వీడియోలు ఏమొద్దురా, సారీ చెప్పేస్తా. సారీ రా, ఇక్కడ నుండి కలిసిపోదాం. ఇంకా వీడియోలు ఏమొద్దురా. అరే నాకు చేయాలనిపిస్తే నేను చేస్తా, చేయొద్దనిపిస్తే నేను చేయను.
పిల్లోడు అని వదిలేస్తున్నా, వద్దురా ప్లీజ్. అరే నువ్వు పిల్లోడు గిల్లోడు అని మాకు ఇక్కడ నుండి ఆపేద్దాం ఇంకా వీడియోలు. అరవింద్ నేను నాకు చెయ్యాలనిపిస్తుంది, నేను చేస్తా. సార్ యూట్యూబ్ చేసుకోమన్నారు, నాకు ప్రాంక్ వస్తుంది, నేను చేసుకుంటున్నా అంతే. ఏం కాపేద్దాం అన్నాను ఇక్కడ నుండి, ఇంకా కలిసిపోదాం, అందరం కలిసిపోదాం. చూసుకో అరవింద్, నాకు చేయాలనిపిస్తుంది, నీకు కూడా యూట్యూబ్ చేయాలంటే చేసుకో అంతే. నువ్వు ఆగుతున్నా, నేను ఎన్నిసార్లు చేస్తాను అన్నిసార్లు ఆగుతా. అరవింద్ ఇప్పుడు నువ్వే నేను ఇన్ని ప్రాంకులు చేసినందుకు నువ్వే వచ్చి నా దగ్గర బతలాడా. నేను చేస్తాను, నేను ఆగుతున్నాను పిల్లోడు అని. అందుగా పిల్లోడు గిల్లోడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడు మాకు. మరి ఆగిపోదని చెప్తున్నావు, కలిసిపోదని చెప్తున్నావు, అందరం ఇన్ని ప్రాంకులు చేశాను కాబట్టి నువ్వు నా దగ్గర వచ్చి బతలాడుతున్నావు. కలిసిపోతాను ఇక్కడ నుండి. మంచుకుంటున్నావు తెలియలేదా? అరవింద్ గారు నేను బతలాడుకునే దాకా తెచ్చుకున్నా, చూసుకో. చెప్తా నా మాట ఇంకా చేస్తానే కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, అరవింద్ గారు నా దగ్గర బతలాడించుకునే దాకా తెచ్చాను. ఇంకా వాడు ప్రాంకులు చేస్తే నేను చేస్తాను, వెనకడికి వేసేదే లేదు, తగ్గేదేలే అసలుకి. మన లెక్క వేరే ఉండిద్ది, చూసుకోవాలి. ఇంకా ఆపేద్దాం ఇక్కడ నుండి లెక్క ఆపేద్దాం అన్నా.